ఓకేమా. సో నిన్న విఎల్ఆర్ వరకు ఏమో డిస్కస్ చేసాము. సో విజిటర్ లొకేషన్ రిజిస్టర్, అదే జిఎస్ఎం డిస్కస్ చేస్తా ఉన్నాం నిన్న. సో జిఎస్ఎంలో నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్, సో దాంట్లో ఇది డిస్కస్ చేస్తున్నాం. హోమ్ లొకేషన్ రిజిస్టర్. సో హోమ్ లొకేషన్ రిజిస్టర్లో మీ అడ్రస్, మీ డీటెయిల్స్ ఉంటాయి. యూజర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సిమ్ కార్డు, వాళ్ళ పేర్లు, సారీ వాళ్ళ పేరు మీద సిమ్ కార్డ్ తీసుకుంటారు కదా, సో సిమ్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి హెచ్ఎల్ఆర్లో, హోమ్ లొకేషన్ రిజిస్టర్. సో మీరు ఎక్కడ ఉంటారు, మీ లొకేషన్ ఏమి, అది ఉంటుంది ఓవరాల్గా. అంటే మీరు నేచురల్గా ఉండేది మీ నేటివ్ ప్లేస్ లొకేషన్. సో విఎల్ఆర్ వచ్చి ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఎప్పుడైతే మీరు ఉండే ప్లేస్లో నుంచి కాకుండా వేరే ప్లేసెస్కి వెళ్తే, సో అక్కడ విఎల్ఆర్, అక్కడ వేరే టవర్ ఉంటుంది, వేరే సిగ్నల్స్ ఉంటుంది, వేరే నెట్వర్క్ ఉంటుంది, నెట్వర్క్ మారిపోతుంది. నెట్వర్క్ ఏరియా అనేది ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మీరు వెళ్తే, సో అప్పుడు విఎల్ఆర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అంతవరకు చూసాం. సో విఎల్ఆర్ వచ్చి హెచ్ఎల్ఆర్ని అడుగుతుంది ఇన్ఫర్మేషన్. సో ఇతను నిజమైన యూజరా కాదా, ఇతని సర్వీసెస్ గురించి అడుగుతుంది. సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా లేదా, ఎయిర్టెల్ సర్వీసెసా, జియో సర్వీసెసా, సో అది. సో అవన్నీ విఎల్ఆర్ హెచ్ఎల్ఆర్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. సో అందుకే కొన్నిసార్లు మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తే, సపోజ్ ఆంధ్ర నుంచి మీరు ఆంధ్రాలో ఉండి తమిళనాడు అలా వెళ్తే, వెల్కమ్ టు తమిళనాడు అని మెసేజెస్ కానీ వస్తాయి కొన్నిసారి ఫోన్కి. సో అప్పుడు విఎల్ఆర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ పర్సన్కి ప్రొవైడ్ చేయాలా లేదా సర్వీసెస్ అని. సో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. సో మీరు ఎక్కడ వెళ్ళినా మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసేలాగా డిజైన్ చేస్తారు. సో మీరు ఉండే ప్లేస్లోనే మీకు సర్వీసెస్ కాకుండా వేరే ప్లేసెస్కి ఎక్కడ వెళ్ళినా అక్కడ కానీ మీకు సర్వీసెస్ ప్రొవైడ్ అవ్వడానికి చూస్తుంది విఎల్ఆర్ అనేది. సో మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విఎల్ఆర్ దగ్గర ఉండదు. ఎందుకంటే మీరు వేరే ఏరియాలో వచ్చేసారు కాబట్టి, ఆ ఏరియాలో యూస్ చేసే వాళ్ళ డీటెయిల్సే ఉంటాయి హెచ్ఎల్ఆర్లో. సో మీరు వేరే ఏరియా నుంచి వచ్చారు కాబట్టి విఎల్ఆర్ వచ్చి హెచ్ఎల్ఆర్ని అడుగుతుంది. సో మీరు ఏది ఏరియా పర్సన్, ఎక్కడ కొన్నారు సిమ్, సో అవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో అది. సో నెక్స్ట్ వచ్చి ఏయుసి, సో ఆథెంటికేషన్ సెంటర్. ద ఏయుసి డేటాబేస్ హోల్డ్స్ డిఫరెంట్ algorithms that are used for authentication and encryptions of the mobile subscribers that verify the mobile user's identity and ensure the confidentiality of each call. సో ఇక్కడ ఎన్క్రిప్షన్స్ అంటే అదే కోడింగ్కి రిలేటెడ్ కాన్సెప్ట్ అది. సో ఇక్కడ ఆథెంటికేషన్ ఎన్క్రిప్షన్ ఆఫ్ ది మొబైల్ సబ్స్క్రైబర్స్ దట్ వెరిఫై ద మొబైల్ యూజర్స్ ఐడెంటిటీ. సో అది మొబైల్ యూజ్ చేసే వాళ్ళ యొక్క ఐడెంటిటీని చూస్తుంది. ఇప్పుడే చెప్పాను కదా. సో అందుకే ఎవరు ఏ పేరు మీద కొన్నారు, వాళ్ళ నంబర్ ఏమి, అదంతా చూసుకుంటుంది ఆథెంటికేషన్ సెంటర్. అండ్ ఎన్ష్యూర్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ఈచ్ కాల్మా. సో మీరు మాట్లాడేది, సో మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుకుంటారు. సో మీరు మాట్లాడుకునేది పక్కన వ్యక్తికి తెలియకుండా, థర్డ్ పర్సన్ని. సో మీ కాల్ని వేరే వాళ్ళు కానీ వినేయచ్చు. మీ సిగ్నల్స్, సో మీకు మీ ఫ్రెండ్కి సిగ్నల్స్ వెళ్తాయి, కాల్లో ఉంటారు. సో మీ కాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు వినేయచ్చు కదా. సో అలా వినకుండా చేసేందుకు ఇది చూసుకుంటుంది. కాన్ఫిడెన్షియాలిటీ, మీరు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పుకుంటారు, ఎస్పెషల్లీ మిలిటరీలో. సో 1-to-1 వాళ్ళు చెప్పుకునే ఇన్ఫర్మేషన్ ఎవరైనా హ్యాక్ చేసేయచ్చు కదా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకునేది ప్రతిదీ వాళ్ళ మధ్యలోనే ఉండాలి. లేకపోతే టెర్రరిస్టులకి ఎవరికైనా తెలిసిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఆ కాన్ఫిడెన్షియాలిటీ చూసుకుంటుంది ఇది. ఏయుసి హోల్డ్స్ ద ఆథెంటికేషన్ అండ్ ఎన్క్రిప్షన్ కీస్ ఫర్ ఆల్ ద బోత్ హోమ్ అండ్ విజిటర్ లొకేషన్. సో హోమ్ లొకేషన్, విజిటర్ లొకేషన్లో ఇది చూసుకుంటుంది. మీ కాల్స్ మీకు ప్రొవైడ్ చేయాలా వద్దా, మీరు నిజమైన యూజరా కాదా, మీ ఫోన్ని వేరే ఎవరైనా యూజ్ చేసేస్తున్నా అలా కాకుండా, సో నిజమైన యూజరా కాదా,
సో అదంతా ఈ ఆథెంటికేషన్ సెంటర్ అనేది చూసుకుంటుంది. బోత్ హోమ్ అండ్ విజిటర్ లొకేషన్ రిజిస్టర్ మా. మీరు హోమ్ అంటే మీరు ఉండే ప్లేస్‌లో. మీరు మీ సిమ్‌కి అడ్రెస్ ఇస్తారు కదా! డీటెయిల్స్. సో, అక్కడే కదా మీరుంటారు. సో, మీ హోమ్ అడ్రెస్సే ఇస్తారు మీరు. సిమ్ కొనేటప్పుడు మీ పేరు డీటెయిల్స్ అన్నీ. సో, మీరు ఉండే ప్లేస్‌లో ప్లస్ మీరు ఎక్కడైనా వెళ్ళినా గానీ మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో, అది ఆథెంటికేషన్ సెంటర్. మీరు నిజమైన యూజరా కాదా అని చూసుకొని. So next thing is the EIR is another database that keeps the information about the identity of mobile equipment such the international mobile equipment identity that reveals the details about the manufacturer, country of production and device type. సో ఈఐఆర్లో మనకు ఏముంటాయి అంటే డీటెయిల్స్ రివీల్స్ ద డీటెయిల్స్ అబౌట్ మ్యానుఫ్యాక్చర్ కంట్రీ మొబైల్ ఎక్విప్మెంట్. సో మీరు కొన్న మొబైల్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో అది చైనా నుంచి వచ్చిందా లేకపోతే జపాన్ నుంచి వచ్చిందా, సో అలా లేకపోతే అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేశారా ఆ మొబైల్ని, ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేసింది ఆ మొబైల్ని, మీరు యూస్ చేసే మొబైల్ని ఐఫోన్ యూస్ చేస్తున్నారా ఏదో. సో మీరు ఏ టైప్ ఆఫ్ డివైస్ యూస్ చేస్తున్నారు, ఐఫోనా లేకపోతే శాంసంగా లేకపోతే వైవోనా, సో ఎటువంటి డివైస్ యూస్ చేస్తున్నారు, ట్యాబ్ యూస్ చేస్తున్నారా ఏది, సో అవన్నీ ఉంటాయి దాంట్లో ఈఐఆర్లో. ఈఐఆర్లో ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. ఎటువంటి మీకు డివైస్ పేరు కానీ ఉంటుంది, మీ ఫోన్కి ఒక పేరు ఉంటుంది కోడింగ్ ఫామ్లో. సో ఆ పేర్లు అవన్నీ ఈ ఈఐఆర్లో ఉంటాయి. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ టు ప్రివెంట్ కాల్స్ ఫ్రమ్ బీయింగ్ మిస్యూజ్, టు ప్రివెంట్ అన్ఆథరైజ్ ఆర్ డిఫెక్టివ్ ఎంఎస్, టు రిపోర్ట్ స్టోలెన్ మొబైల్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు యూస్ చేస్తామంటే కాల్స్ ఫ్రమ్ బీయింగ్, మీ కాల్స్ని మిస్యూజ్ చేయకుండా వేరే వాళ్ళు మీ కాల్స్ని వినేయకుండా, టు ప్రివెంట్ అన్ఆథరైజ్ ఆర్ డిఫెక్టివ్ ఎంఎస్ఎస్ అండ్ టు, అంటే పర్మిషన్ ఉండదు కొంతమందికి కానీ సిమ్ యూస్ చేసేస్తారు. సో అటువంటి వాటిని అవాయిడ్ చేసేందుకు, సో టు రిపోర్ట్ స్టోలన్ మొబైల్స్, మీ మొబైల్ ఏమన్నా ఎవరైనా దొంగలించుకొని ఉంటే సో అటువంటి రిపోర్ట్ రాసుకోవడం. సో మీ మొబైల్ మీ దగ్గర నుంచి వాళ్ళ చేతులకి వెళ్ళిపోతుంది కదా, సో వాళ్ళ దగ్గర ఉంటుంది మొబైల్. సో టు రిపోర్ట్ స్టోలన్ మొబైల్, సో అప్పుడు మీరు ఏం చేయాలి, మీ మొబైల్ ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతే మీ మొబైల్ కొన్నప్పుడు మీకు బాక్స్ వస్తుంది, ఒక బాక్స్లోనే కదా పెట్టి ఇస్తారు. సో ఆ బాక్స్లో పేరు ఉంటుంది మీ, సో ఎప్పుడైనా మొబైల్ కొంటే ఆ బాక్స్ అని మనము పెట్టుకోవాలి మా అలాగే. సో దాన్ని పారేయకుండా పెట్టుకోవాలి, ఇది యూజ్ అవుతుంది. సో ఆ బాక్స్లో మీ మొబైల్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మా, ఎక్కడ ప్రొడ్యూస్ చేశారు, ఏం చేశారు, మీ మొబైల్ పేరేమి, ఆ డివైస్ పేరేమి, అవన్నీ ఉంటాయి దాంట్లో. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు సేఫ్గా పెట్టుకోవాలి. సో ఇలా ఎవరైనా స్టీల్ చేసేస్తే మీ మొబైల్ని కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు ఆ బాక్స్ పెట్టుకొని, మొబైల్కి రిలేటెడ్ బాక్స్. సో టు రిపోర్ట్ స్టోలెన్ మొబైల్ ఫోన్స్, మీ మొబైల్ ఎవరైనా తీసుకొని ఉంటే సో ఈఐఆర్లో స్టోర్ అయి ఉంటుంది. సో మీరు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వచ్చు, ఇలా మా మొబైల్ డివైస్ పేరు ఇది, సో సమ్ కోడ్ లాగా వస్తుంది L23 L53 అలా సంథింగ్ దాని పేరు ఉంటుంది మీ మొబైల్కి. సో ఇలా ఈ మొబైల్ పోయిందంటే వాళ్ళు చూస్తారు, ట్రాక్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఆర్ చెక్ ఇఫ్ ద మొబైల్ ఫోన్ ఈస్ ఆపరేటింగ్ అకార్డింగ్ టు ద స్పెసిఫికేషన్ ఆఫ్ విచ్ టైప్. సో ఆ ఫోన్ ఏమైనా ఆపరేట్ చేస్తున్నారా లేదా, సో అవన్నీ మనం తెలుసుకోవచ్చు ఈ ఈఐఆర్ నుంచి. సో అది, సో ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. ఎక్విప్మెంట్ అంటే మీరు యూస్ చేసే ఎక్విప్మెంట్, ఎటువంటి మొబైల్ యూస్ చేస్తున్నారో అదే కదా ఐడెంటిటీ రిజిస్టర్. సో అది వైట్ లిస్ట్. నెక్స్ట్, దిస్ లిస్ట్ కంటైన్స్ ద IMEI ఆఫ్ ద ఫోన్స్ who are allowed to enter in the network, international mobile subscriber identity. సో వైట్ లిస్ట్, బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్ అని వస్తాయి మా ఇప్పుడు. సో వైట్ లిస్ట్లో ఏముంటుందంటే కంటైన్స్ ద IMEI ఆఫ్ ద ఫోన్స్. సో ఇది ఇందులో ఎవరెవరికి అలో చేయొచ్చు, హూ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ ద నెట్వర్క్. సో ఎవరెవరు ఆ నెట్వర్క్లో రావచ్చు, ఆ పరిధిలో రావచ్చు, ఎవరెవరు యూస్ చేయొచ్చు నెట్వర్క్ని. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మా వైట్ లిస్ట్లో మనకు. సో నెక్స్ట్ బ్లాక్ లిస్ట్ అని ఉంది. దిస్ లిస్ట్ ఆన్ ది కాంట్రరీ కంటైన్స్ ద IMEI ఆఫ్ ద ఫోన్స్ హూ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ ద నెట్వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ దే ఆర్ స్టోలన్. సో ఈ లిస్ట్లో ఏముంటుందంటే మనకు, దిస్ లిస్ట్ ఆన్ ది కాంట్రరీ కంటైన్స్ IMEI ఆఫ్ ఫోన్స్ హూ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్. ఎవరైతే ఆ నెట్వర్క్లో ఎంట్రీ లేదో
సో ఆ లిస్ట్ ఉంటుంది. సో కొంతమంది స్టోర్ చేసేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయిపోతారు కదా. సో మొబైల్ ఏమో ఆంధ్రాలో దొంగలించుకొని ఉంటారు, ముంబైకి షిఫ్ట్ అయిపోతారు. సో ఇక్కడ కొన్న మొబైల్ని అక్కడెక్కడో అమ్మేస్తారు. సో అటువంటిది అంతా బ్లాక్ లిస్ట్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ దే ఆర్ స్టోలన్ అని ఉంది చూడండి. దిస్ లిస్ట్ కంటైన్స్ ద IMEI ఆఫ్ ద ఫోన్స్ momentarily నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ ద నెట్వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ద సాఫ్ట్వేర్ వర్షన్ ఇస్ టూ ఓల్డ్ ఆర్ బికాస్ దే ఆర్ ఇన్ రిపేర్. పబ్లిక్ ల్యాండ్ మొబైల్ నెట్వర్క్. సో ఈ లిస్ట్లో ఏమవుతుందంటే మీ మొబైల్ ఏమైనా రిపేర్ ఉంటే, ఫంక్షనింగ్లో లేకపోతే, సో అది గ్రే లిస్ట్లో ఉంటుంది. మీ మొబైల్ వర్క్ అవుతుంది, మీరు అలో అయితే నెట్వర్క్లో, అది వచ్చి వైట్ లిస్ట్లో ఉంటుంది. మీ మొబైల్ ఎవరైనా దొంగలించుకొని ఉంటే అది వచ్చి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. గ్రే లిస్ట్లో ప్రస్తుతానికి మీ మొబైల్ ఏదో రిపేర్లో ఉంది, దాన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసిందని చూస్తున్నాను. సో అది ఉంటుంది. ప్లస్ వర్షన్ అది టూ ఓల్డ్గా ఉంటే, మీ మొబైల్ ఇంకా లేటెస్ట్గా కాకుండా ఇంకా ఓల్డ్ అయిపోతే, సో వాటికి రిలేటెడ్ అన్నీ గ్రే లిస్ట్లో ఉంటాయి. సో అది నెక్స్ట్. సో IWF ఇంటర్ వర్కింగ్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్ PLMN అంటే పబ్లిక్ ల్యాండ్ మొబైల్ నెట్వర్క్. అది దట్ అలౌస్ ఫర్ నాన్ స్పీచ్ కమ్యూనికేషన్ బిట్వీన్ GSM అండ్ అదర్ నెట్వర్క్స్ పర్టికులర్ టు అడాప్ట్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అండ్ ప్రోటోకాల్ కన్వర్షన్స్. సో ప్రోటోకాల్ కన్వర్షన్కి ట్రాన్స్మిషన్ ఎలా ట్రాన్స్మిట్ చేయాలి, సో దానికి రిలేటెడ్ అదే మెసేజెస్ ఎలా ట్రాన్స్మిట్ చేయాలి, సో అదన్నీ IWFలో ఉంటుంది. ద ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ an IWF may be through a modem which is activated by a MSC dependent on the bearer service and destination network. సో మోడమ్ యూస్ చేస్తాం కదా, సో అది ఈ సర్వీసెస్ కిందనే వస్తుంది. సో మోడమ్కి రిలేటెడ్ సర్వీస్ ప్రొవైడర్, బేరర్ సర్వీస్, డెస్టినేషన్ నెట్వర్క్. ఆ మోడమ్కి నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది సిగ్నల్స్, సో అది. ద OSS operational support system supports operation and maintenance of the system and allows engineers to monitor, diagnose and troubleshoot every aspect of the GSM network. So operational support system maintenance and allows engineers to maintain. సో ఆపరేషనల్ సపోర్ట్ సిస్టంలో ఏదైనా అది చూస్తుంది, ఏదైనా సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవ్వకపోతే, ఏదైనా ప్రాబ్లం ఉంటే, సో ఇంజనీర్స్ వచ్చి దాన్ని చెక్ చేస్తారు. ఆపరేషనల్ సపోర్ట్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది వాళ్ళకి చెప్తుంది. సో ఇలా ఎందుకు సిగ్నల్స్ వెళ్ళట్లేదు, సో దానికి రిలేటెడ్, సో అది చూసి ఇంజనీర్స్ వచ్చి ప్రాబ్లమ్ని మాడిఫై చేస్తారు. సో అది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్. సో ఇది బ్లాక్ డయాగ్రామ్. సో నిన్న చెప్పాను కదా, UE అంటే యూజర్ ఎక్విప్మెంట్. అంటే ఇక్కడ ఉంది చూడండి, మీ ఫోను, మీ సిమ్, ఇది మీరు యూజ్ చేస్తారు. సో మొబైల్ స్టేషన్ అంటే మీ ఫోను, మీ సిమ్ కార్డ్, అది మీరు యూజ్ చేస్తారు, మీరు ఆపరేట్ చేస్తారు. మీ మొబైల్ వచ్చి మీ కంట్రోల్లో ఉంటుంది. కాల్స్, మీరు ఏ కాల్స్ తీసుకుంటారు, ఏం చేస్తారు, సో అదంతా యూజర్ ఎక్విప్మెంట్ కిందకి వస్తుంది. సో అది నిన్న చెప్పాం కదా. సో నెక్స్ట్ BTS బేస్ ట్రాన్సీవర్ స్టేషన్, బేస్ స్టేషన్స్ కంట్రోలర్. సో బేస్ స్టేషన్ సబ్ సిస్టంలో ఏముంది, టవర్ ఉంది చూడండి. BTS అంటేనే టవర్. సో ఆ టవర్స్ని చాలా ఒక టవరే ఉండదు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టవర్స్ ఉంటాయి. సో ఆ అన్ని టవర్స్ని కంట్రోల్ చేసేందుకు BSC బేస్ స్టేషన్ కంట్రోలర్. నెక్స్ట్ నెట్వర్క్ సబ్ సిస్టమ్. సో నెట్వర్క్ MSC వచ్చి BSC అన్నింటినీ చూస్తుంది. సో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి, ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి కాల్స్ అవన్నీ ఇదే చూసుకుంటుంది. నెట్వర్క్ సబ్ సిస్టమ్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి. సో ఇది PSTN, PLMN ఇంటర్నెట్ అంటే ఓవరాల్గా, సో ఎక్కడో వేరే కంట్రీలో జరిగే మ్యాచెస్ని మీరు చూడొచ్చు మీ మొబైల్స్లో. సో గ్లోబల్, అక్కడ నుంచి సిగ్నల్స్ రావాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్లోబ్ కదా. సో ఆ నెట్వర్క్ వేరే నెట్వర్క్స్ నుంచి మీ మొబైల్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చేందుకు. సో ఇది అదర్ నెట్వర్క్స్. సో ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ఓవరాల్ GSM అంటే ఇన్ని ఉన్నాయి. సో ఇక్కడ నుంచే మీకు మీ మొబైల్స్కి ఏం కావాలంటే అది చూడొచ్చు మీరు. ఫారిన్లో వెడ్డింగ్స్ ఏమైనా జరిగితే అవన్నీ, ఫారిన్లో ఏదైనా మూవీస్ రిలీజ్ అయితే, సో అది ఎక్కడో
ఎక్కడో జరిగే మ్యాచెస్ని చూడడం అంత దూరం నుంచి. సో అక్కడ నుంచి సిగ్నల్స్ వచ్చేందుకు సో అవన్నీ ఈ నెట్వర్క్సే మీకు హెల్ప్ చేస్తాయి. సో ఓవరాల్గా మీరు ఇక్కడ నుంచి ఫారిన్లో ఎవరితో అయినా మాట్లాడాలంటే సో అది ఓవరాల్ గ్లోబ్గా సో అదర్ నెట్వర్క్స్ ఇవన్నీ దాన్ని కంట్రోల్ చేస్తాయి. పిఎస్టిఎన్ పిఎల్ఎంఎన్ ఇంటర్నెట్ సర్వీసెస్. సో ఇంటర్నెట్ మనం యూస్ చేస్తాం కదా ఇంటర్నెట్. సో అవన్నీ దీని కిందకు వస్తాయి ఈ అదర్ నెట్వర్క్స్ కింద. సో ఇది ఇక్కడ ఎస్జిఎస్ఎన్ అంటే సర్వీస్ జిపిఆర్ఎస్ సపోర్ట్ మోడల్. జిపిఆర్ఎస్ అంటే జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్. సో ప్యాకెట్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ పంపిస్తారు కదా సో అది డేటా ప్యాకెట్ అవన్నీ. సో జీజీఎస్ఎన్ అంటే గేట్వే జిపిఆర్ఎస్ సపోర్ట్ నోడ్. సో వాటికి ఫుల్ ఫామ్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇదంతా నిన్ననే చూసాం. మొబైల్ ఎక్విప్మెంట్ ఎంఈ అంటే ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. సో నెక్స్ట్ వచ్చి సో ఫిగర్ 1 షోస్ జిఎస్ఎం ఆర్కిటెక్చర్. ద నెట్వర్క్ మెయింటైనింగ్ కన్సిస్ట్ ఆఫ్ యూజర్ ఎక్విప్మెంట్ బేస్డ్. సో యూజర్ ఎక్విప్మెంట్ అంటే మొబైల్ స్టేషన్ అని నిన్న చూసాము. యూజర్ ఎక్విప్మెంట్ మనం యూజర్స్ ఏమేమి యూజ్ చేస్తాము మన మొబైల్ విత్ సిమ్ లేకపోతే మన మొబైల్ వర్క్ చేయదు. సో సిమ్ ప్లస్ మొబైల్ రెండు. సో బేస్ ట్రాన్సివర్ స్టేషన్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. జిఎస్ఎం కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ద నెసెసరీ క్యాపబిలిటీస్ టు సపోర్ట్ ప్యాకెట్ ట్రాన్స్మిషన్ ఓవర్ జిఎస్ఎం. ద క్రిటికల్ పార్ట్ ఇన్ జిపిఆర్ఎస్ నెట్వర్క్ is the mobile to GSM link, which includes MS, BTS, SGSN link. Block diagram of. సో లింక్ ఒక్కొక్క నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి లింక్ ప్రొవైడ్ చేయాలి కదా. మీరు ఒక నెట్వర్క్ ఉంటారు, మీ ఫ్రెండ్ ఇంకో నెట్వర్క్లో ఉంటారు కదా. సో జిఎస్ఎం అవన్నీ చూసుకుంటుంది అని చెప్తున్నారు. సపోర్ట్ ప్యాకెట్ ట్రాన్స్మిషన్ ఓవర్ జిఎస్ఎం. సో డేటాని ప్యాకెట్స్ ఫామ్లో ట్రాన్స్మిట్ చేసేందుకు ఇవన్నీ జిఎస్ఎం చూసుకుంటుంది. ప్లస్ లింక్ క్రియేట్ చేసేందుకు. సో ఇప్పుడు వీడియోస్ కానీ లింక్ క్రియేట్ చేసి పంపిస్తాం కదా. సో అటువంటి లింక్స్ క్రియేట్ చేసేది అవన్నీ జిఎస్ఎం అనేది చూసుకుంటుంది. సో అది చెప్తున్నారు. నెక్స్ట్ యూజర్ ఎక్విప్మెంట్. దీస్ ఆర్ ద యూజర్స్. నంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ కంట్రోల్డ్ బై 1 BTS. సో ఒక బీటీఎస్ ఒక టవర్ ఎన్ని యూజర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో మీ ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడైనా ఉంటుంది కదా మొబైల్ టవర్స్. సో ఆ ఒక్క టవర్ ఎంతమంది యూజర్స్ యొక్క సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో అది ద మొబైల్ స్టేషన్ కమ్యూనికేట్ విత్ ద బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ ఓవర్ ద రేడియో అండ్ రేడియో ఇంటర్ఫేస్. సో మీ మొబైల్ నుంచి ఫస్ట్ సిగ్నల్స్ ఎక్కడ వెళ్తుందంటే మీకు దగ్గరలో ఉండే నెట్వర్క్కి వెళ్తుందా, దగ్గరలో ఉండే టవర్కి. సో అది the BSS called as radio. The subsystem manages radio transmission part between mobile stations and the mobile switching center. So BSS వచ్చి radio transmission part between mobile station and the mobile switching center. సో మీరు మొబైల్ సెంటర్ మీ కాల్స్ మొబైల్ సెంటర్కి వెళ్ళాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ చేస్తారు, అది ఫస్ట్ ఈ టవర్స్కి వెళ్ళాలి. ఈ టవర్స్ నుంచి మళ్ళీ మొబైల్ సెంటర్స్కి వెళ్తుంది, మొబైల్ స్విచ్చింగ్ సెంటర్కి. సో ఇది మీడియేటర్ లాగా యాక్ట్ అవుతుంది. సో అది చెప్తున్నారు. సో ఇట్ ఆల్సో మేనేజెస్ రేడియో ఇంటర్ఫేస్ బిట్వీన్ మొబైల్ స్టేషన్ అండ్ అదర్ సబ్ సిస్టమ్స్ ఆఫ్ జిఎస్ఎం. ఈచ్ BSS comprises many base station controller that connect the mobile station to the network and switching system through mobile switching center. సో ఒకే బిఎస్ఎస్లో మనకు చాలా బిఎస్సీస్ ఉంటాయని చెప్పాం కదా, బేస్ స్టేషన్ కంట్రోలర్. సో అది ఒక్క బేస్ స్టేషన్ సబ్ సిస్టంలో చాలా బిఎస్సీస్ ఉంటాయి. నిన్న చూసాం. సో స్టూడెంట్స్ అవి అని. సో టవర్స్ వచ్చి స్టూడెంట్స్ అంటే ఆ టవర్స్ అన్నిటిని ఒక టీచర్ కంట్రోల్ చేస్తారు. ఆ టీచర్స్ని ప్రిన్సిపాల్ కంట్రోల్ చేస్తాను అన్నాం కదా. సో ఒకే బిఎస్ఎస్లో మనకు చాలా బిఎస్సీస్ ఉండొచ్చు. ఒక బిఎస్సీ చాలా టవర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో అది చెప్తున్నారు. The NSS contains the switching functions of the GSM system. It allows the mobile switching center to communicate with networks and other data networks. సో ఇది ఎన్ఎస్ఎస్ వచ్చి ఈ నెట్వర్క్స్తో కమ్యూనికేట్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ ఒకదానికి ఒకటి రిలేటెడ్ మా. సో మీకు కాల్స్ సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా రావాలంటే ఈ టవర్స్ ఈ కాల్ సెంటర్స్ ఈ నెట్వర్క్స్ ఇవన్నీ వర్క్ చేస్తేనే మీకు వస్తాయి ఫైనల్గా సిగ్నల్స్ అనేవి. సో అది చెప్తున్నారు.
The operation support system allows the operation and maintenance of GSM, allows system into diagnose, troubleshoot. The OSS system interacts with the other subsystem and is provided for the GSM operating company staff that provides service facilities for the network. సో ఆపరేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, ఆపరేషన్ సపోర్ట్ సిస్టమ్. సో ఏమైనా ట్రబుల్స్ ఉంటే అవంతా ఆ ఆపరేషన్ సపోర్ట్ సిస్టమ్ చూసుకుంటుంది అని ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో అది మాది. సో నెక్స్ట్ ఇంకేముంది, సో బేస్ స్టేషన్. The following station subsystem comprises of two parts: the base transceiver station, base station controller. The base consists many that connect to each other. సో ఇవన్నీ అదే నిన్న డిస్కస్ చేసాం కదా, టవర్స్కి రిలేటెడ్. సో ట్రాన్సీవర్ స్టేషన్ అంటే టవర్స్ అని చెప్పాను కదా, మొబైల్ టవర్స్. అండ్ బేస్ స్టేషన్ కంట్రోలర్ వాటిని కంట్రోల్ చేస్తుంది. So it has radio transceiver that define a cell and are capable of handling radio link protocols with MS. Functions of BTS are handling radio link protocols, providing FP communications, interleaving, de-interleaving. సో రేడియో లింక్, సో లింక్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. గూగుల్కి అయితే గూగుల్కి రిలేటెడ్ లింక్స్, యూట్యూబ్కి అయితే యూట్యూబ్కి రిలేటెడ్ లింక్స్. సో ఆ లింక్స్ అన్నీ ఈ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ చూసుకుంటుంది అంటున్నారు. హ్యాండ్లింగ్ రేడియో లింక్ ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్స్ ఉంటాయి. గూగుల్ మీట్ అంటే గూగుల్ మీట్ లాగా, యూట్యూబ్ అంటే యూట్యూబ్. సో అవన్నీ కంట్రోల్ చేసేది రేడియో ట్రాన్సీవర్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ So base station control, it manages radio resources for one or more BTS. It controls several hundred BTS, all are connected to single MSC. సో బేస్ స్టేషన్ ఇప్పుడే చెప్పాను కదా, చాలా టవర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆ బిఎస్సిని మళ్ళీ ఎంఎస్సి కంట్రోల్ చేస్తుంది. ఎంఎస్సి కింద చాలా బిఎస్సిస్ ఉంటాయి. సో ఒక ప్రిన్సిపల్ కింద చాలా మంది టీచర్స్ వర్క్ చేస్తారు. టీచర్స్ చాలా మంది స్టూడెంట్స్ని కంట్రోల్ చేస్తారు. సో అదే ఇవంతా. BTS రేడియో రిసోర్స్ హ్యాండ్ ఆఫ్ మేనేజ్మెంట్, రేడియో ఛానల్ సెటప్, ఫ్రీక్వెన్సీ హాపింగ్. సో ఇన్ఫర్మేషన్ అనేది మనము పంపించాలి కదా, సిగ్నల్స్. మనం ఒక్కడమే పంపిము సిగ్నల్స్ అనేవి, చాలా మంది పంపిస్తారు. సో ఈ యూజర్కి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఫ్రీక్వెన్సీ హాపింగ్ అని ఉంది చూడండి. సో ఒక్కొక్క యూజర్కి ఇంత ఫ్రీక్వెన్సీ రేంజ్లో సిగ్నల్స్ పంపించడానికి అలాకేషన్. సో అవన్నీ జరుగుతాయి. సో ప్రస్తుతం మీరొక్కరే మాట్లాడరు, మొబైల్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ సిగ్నల్స్ రావాలి కదా. సిగ్నల్స్ రావాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫ్రీక్వెన్సీ అనేది, వేవ్ ఫార్మ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఈ రేంజ్ నుంచి ఈ వేవ్స్ ఈ వ్యక్తికి, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్. సో 10 to 20 ఈ ఫలానా వ్యక్తికి, 20 to 30 ఫ్రీక్వెన్సీ రేంజ్ మెసేజెస్. సో ఆ కాల్స్, ఆ సిగ్నల్స్ అవన్నీ కంట్రోల్ చేసేది వచ్చి బేస్ స్టేషన్ కంట్రోలర్. సో అది చెప్తున్నారు. సో నెట్వర్క్ సబ్సిస్టమ్, ఇట్ హ్యాండిల్స్ ద స్విచ్చింగ్ ఆఫ్ GSM calls between external network and indoor PSC. It includes 3 different databases for switching of GSM calls between external network and indoor BSC. సో మీరు మీ ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో పర్సన్స్కి ఫోన్ చేస్తారు కదా. సో ఆ కాల్స్ అనేది మేనేజ్ చేసేందుకు, సో అక్కడ నుంచి మీకు సిగ్నల్స్ వచ్చేందుకు, సో అవన్నీ నెట్వర్క్ సబ్ సిస్టమ్ చూసుకుంటుంది అంటున్నారు. సో మళ్ళీ ఇది డిస్కస్ చేసాం కదా ఇప్పుడే, HLR, VLR. సో ఆథెంటికేషన్ సెంటర్. సో దీని కింద అవన్నీ వస్తాయి. ఇవన్నీ ఇప్పుడే డిస్కస్ చేసాం. సో ఇది బ్లాక్ డయాగ్రామ్, మళ్ళీ వాటికి రిలేటెడ్ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. సో మొబైల్ స్విచ్చింగ్ సెంటర్, ఇట్ కనెక్ట్స్ ఫిక్స్డ్ నెట్వర్క్స్ లైక్ SDN following other functions of MSC. Call setup, supervision, relies collection of billing information, call handling, routing, management of signaling protocol, record of VLR, HLR. సో మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ మనకి ఏం చేస్తుందంటే,
సో కాల్స్ని అవన్నీ చూసుకుంటుంది. మీరు పెట్టే కాల్స్ని మీ కాల్స్ని కనెక్ట్ చేస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఎవరికైతే కాల్ చేస్తున్నారో సో అది చూసుకుంటుంది. ప్లస్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, మీరు ఎంత కట్టినారు, బిల్స్, మీరు ఎటువంటి ప్యాకేజ్ యూస్ చేస్తున్నారు, సో అదంతా దీంట్లో ఉంటుంది. సో కాల్ హ్యాండ్లింగ్, రూటింగ్ అంటే మీరు ఎక్కడైనా రోమ్ చేస్తున్నారా, సో అవన్నీ మేనేజ్మెంట్ ఆఫ్ సిగ్నల్ ప్రోటోకాల్, రికార్డ్ ఆఫ్ బిఎల్ఆర్, హెచ్ఎల్ఆర్, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మొబైల్ స్విచ్చింగ్ సెంటర్లో ఉంటుంది అంటున్నారు. సో హోమ్ లొకేషన్ రిజిస్టర్, కాల్ రోమింగ్ అండ్ కాల్ రూటింగ్ capabilities of the GSM are handled. It stores all the administrative information of subscriber user and maintains unique international mobile subscriber identity. సో అదే మా ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ. సో మీకు రిలేటెడ్ సిమ్ కార్డ్ యూస్ చేసే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ టెంపరరీ డేటాబేస్. ఇట్ స్టోర్స్ ది ఐఎంఎస్సి నంబర్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ రోమింగ్ సిస్టమ్. సో అదే రోమ్ చేసినప్పుడు విజిటర్ లొకేషన్ రిజిస్టర్ యాక్టివేట్ అవుతుంది అన్నాను కదా, సో అది. సో ఆథెంటికేషన్ సెంటర్, సో అవే ఇవంతా. సో ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ డేటాబేస్. ఇట్ మెయింటైన్స్ ఆథెంటికేషన్ కీస్ అండ్ అల్గారిథమ్స్. సో అదేమా, మీ మొబైల్స్ పోతే సో యూజర్ ఉన్నాడా లేదా, యాక్టివ్ స్టేట్లో ఉందా లేదా, ప్రొవైడ్ చేయాలా లేదా సర్వీసెస్, సో అవన్నీ ఆథెంటికేషన్ సెంటర్లో ఉంటాయి. సో ఆపరేటింగ్ సబ్ సిస్టమ్, ఇట్ మేనేజెస్ ఆల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఇన్ ద సిస్టమ్. మేనేజ్మెంట్ ఫర్ ఛార్జింగ్ అండ్ బిల్లింగ్ ప్రొసీజర్ టు మెయింటైన్ ఆల్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ ఆపరేషన్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అదే చూసుకుంటుంది, నెట్వర్క్ సరిగ్గా ఉందా లేదా, సో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, సో అవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ చూసుకుంటుంది. సో ఇంటర్ఫేసెస్ యూజ్ ఫర్ జిఎస్ఎం నెట్వర్క్. సో యూఎం ఇంటర్ఫేస్ యూజ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ బీటీఎస్ అండ్ ఎంఎస్. సో ఇక్కడ ఒకదానికి ఒకటి కనెక్షన్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ABIS interface used to communicate BSC and BTS. A interface used to communicate BSC and MSC. Signaling protocol used to communicate MSC with other networks. సో ఇది మా. సో ఓవరాల్గా మీకు GSM నెట్వర్క్ ఇంటర్ఫేసెస్. సో మీ మొబైల్ ఇది యూజర్ ఎక్విప్మెంట్, మీ మొబైల్ విత్ సిమ్ ఇది. మీ మొబైలు మీకు దగ్గరలో ఉన్న మొబైల్ టవరు ఏ ఇంటర్ఫేస్తో కమ్యూనికేట్ అవుతాయి అంటే యూఎం ఇంటర్ఫేస్. ఇవి రెండు కమ్యూనికేట్ ఉండాలి కదా, కమ్యూనికేషన్ ఉండాలి. వీటి రెండింటి మధ్య సిగ్నల్ పాస్ అవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్తో కాల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిగ్నల్ అనేది మీకు దగ్గరలో ఉండే మొబైల్ టవర్కే వెళ్తుంది. సో అది ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే యూఎం ఇంటర్ఫేస్. సో వాటి రెండింటిని యూఎం ఇంటర్ఫేస్ అనేది కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ టవర్స్ నుంచి బిఎస్సి, బేస్ స్టేషన్ కంట్రోలర్కి వెళ్ళాలి. సో దానికి యూస్ చేసే ఇంటర్ఫేస్ వచ్చి ABIS. వీటి రెండింటిని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బిఎస్సి నుంచి ఎంఎస్సి, సో ఆ రెండింటిని కనెక్ట్ చేసేది వచ్చి ఏ ఇంటర్ఫేస్. అండ్ ఫైనలీ అదర్ టవర్స్. సో ఇంటర్నెట్కి రిలేటెడ్ నెట్వర్క్స్, చాలా నెట్వర్క్స్ ఉంటాయి కదా ఓవరాల్ గ్లోబ్గా. సో వాటి రెండింటిని కనెక్ట్ చేసేందుకు అంటే మీరు యూట్యూబ్లో ఏదైనా లింక్ క్లిక్ చేస్తారు. సో ఆ వీడియో రావాలంటే ఇక్కడ కనెక్ట్ చేయాలి కదా. మీ మొబైల్ వచ్చి మీకు దగ్గరలో ఉన్న టవర్కి పంపిస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ టవర్ బిఎస్సికి, తర్వాత ఎంఎస్సి. సో ఎంఎస్సి చూస్తుంది సో వీళ్ళు దేనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఏ నెట్వర్క్కి సంబంధించింది. సో అది యూట్యూబ్కి రిలేటెడ్, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారా లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారా. యూట్యూబ్లో అయితే యూట్యూబ్కి రిలేటెడ్ లింక్స్, ఆ లింక్స్ని ఇది తీసుకొని మీకు మళ్ళీ పంపిస్తుంది. సో ఇప్పుడు మీ యూట్యూబ్లో ఏదైనా వీడియో క్లిక్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫర్మేషన్ బీటీఎస్కి వెళ్తుంది. సో ప్రస్తుతం ఈ ఫలానా వీడియో క్లిక్ చేశారని, సో దానికి రిలేటెడ్ లింక్ కావాలి కదా మీకు. సో ఆ లింక్ వచ్చేందుకు ఇది ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి ఇది ఇక్కడ అదర్ నెట్వర్క్స్కి పంపించి, అక్కడ చాలా ఉంటాయి గ్లోబల్ నెట్వర్క్స్, ఇంటర్నెట్ లాగా. గ్లోబల్ నెట్వర్క్స్ అంటే అదే ఇంటర్నెట్. సో అక్కడ నుంచి లింక్ తీసుకుంటుంది ఇది. ఆ లింక్ని మళ్ళీ ఇలా రివర్స్ ఆర్డర్లో మీకు పంపిస్తుంది. సో తర్వాత మీకు ఆ వీడియో అనేది ప్లే అవుతుంది, ఆ పర్టికులర్ వీడియో యూట్యూబ్లో అనేది. సో అది ఆ కనెక్షన్స్ ఎలా ఉంటాయి ఒకదానికి ఒకటి. సో ఈ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్ మా. సో ఏ ఇంటర్ఫేస్ యూస్ చేస్తున్నాం, యూఎం ఇంటర్ఫేస్, ABIS ఇంటర్ఫేస్, ఏ ఇంటర్ఫేస్, SSC ఇంటర్ఫేస్. సో ఒకదానికి ఒకటి కమ్యూనికేషన్ చేసేందుకు. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇది ఒక బకెట్, ఇది ఒక బకెట్. ఈ బకెట్లో ఉండే నీళ్ళు ఈ బకెట్కి వెళ్ళాలంటే మనం కనెక్షన్ ఇవ్వాలి కదా, సమ్ పైప్స్ ఇస్తాం. సో ఈ బకెట్ నుంచి ఈ బకెట్కి ఫ్లో అవ్వడానికి వాటర్. సో పైప్తో కనెక్ట్ చేస్తాం, పైప్స్తో. ఆ పైప్స్ నుంచి వస్తుంది మీకు.
కావాల్సిన వాటర్. సో అదే విధంగా ఇక్కడ కావాల్సిన సిగ్నల్స్ ఒకదానికి ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయి అంటే ఆ ఇంటర్ఫేసెస్ ఇవి. యూఎం ఇంటర్ఫేస్, యాబిస్ ఇంటర్ఫేస్. సో ఆ రెండిటిని ఇలా కనెక్షన్ చేస్తారు. వాటర్ కావాలంటే మనము పైప్స్తో కనెక్ట్ చేస్తాం బకెట్స్కి. సో ఇక్కడ ఈ మొబైల్స్కి, ఈ టవర్స్కి ఎలా కనెక్ట్ చేస్తామంటే ఈ ఇంటర్ఫేసెస్ యూఎం, యాబిస్, ఏ ఇంటర్ఫేస్. సో ఇవన్నీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటే మీ మొబైల్లో కరెక్ట్గా వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్. కాల్ కావాలంటే కాల్ వెళ్తుంది, వాట్సాప్లో మెసేజెస్ పంపించాలంటే వెళ్తాయి, యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడాలంటే అది. సో ఏదైనా మూవీకి రిలేటెడ్ లింక్స్ కావాలంటే ఆ లింక్స్. సో అవన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ప్రాపర్గా ఫంక్షనింగ్ అయితే ఏ ఏ ఏ ఒక్కటి ఫంక్షన్ అవ్వకపోతే మీ ఏరియాలో టవర్ ప్రాబ్లం అయితే సో మీకు సిగ్నల్స్ సరిగ్గా రాకుండా సో అలా ఫంక్షనింగ్ అనేది రాదు. లేకపోతే మీ మొబైల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రాన్సీవర్, రిసీవర్ మీ మొబైల్లో ఏదైనా ఫంక్షనింగ్ చేయకపోతే సో అప్పుడు కానీ మీకు సిగ్నల్స్ అనేవి రావు. సో ఇవన్నీ ప్రాపర్గా ఫంక్షనింగ్ చేస్తేనే మీ మొబైల్కి కావాల్సిన సిగ్నల్స్ వస్తాయి. సో ఫైనల్గా సో అది మా జిఎస్ఎం అంటే. సో నెక్స్ట్ సో అది జిఎస్ఎం ఇంతవరకు మనం డిస్కస్ చేసింది. సో థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అది కొత్తగా యాడ్ చేసింది జిఎస్ఎం ఆర్కిటెక్చర్. సో జిఎస్ఎం ఆర్కిటెక్చర్ స్టడీ చేయండి, అనలైజ్ చేయండి. సో అది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి కదా, మీరంతా మొబైల్స్ యూస్ చేస్తున్నారు, అందరూ మొబైల్స్ యూస్ చేస్తున్నాం. సో మన మొబైల్స్ ఎలా ఫంక్షనింగ్ అవుతా ఉంది, ఎలా సిగ్నల్స్ వస్తున్నాయి అవన్నీ తెలుసుకోవాలి. యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదాన్ని తెలుసుకొని యూస్ చేయాలి. సో అది తెలుసుకోండి. సో నెక్స్ట్ వచ్చి సెల్యులార్ కాన్సెప్ట్ సో జిఎస్ఎం అనేది బేసిక్ కాన్సెప్ట్ అందరూ యూస్ చేస్తున్నారు మొబైల్స్, ఖచ్చితంగా దాని గురించి అందరూ తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి సెల్యులార్ కాన్సెప్ట్. ద సెల్యులార్ కాన్సెప్ట్ వాజ్ ఎ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్పెక్ట్రల్ కాంజెషన్ అండ్ యూజర్ కెపాసిటీ. It offered very high capacity in a limited spectrum allocation without any major technological changes. సో సెల్యులార్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? సో స్పెక్ట్రల్ కంజెషన్ అన్నారు, యూజర్ కెపాసిటీ అన్నారు. సో ఇప్పుడే చెప్పాను, మనకు ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉంటాయి రేడియో ఫ్రీక్వెన్సీకి, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్. సో ఒకే ప్లేస్లో చాలామంది ఉంటారు. ఇప్పుడు మీ ప్లేస్లోనే మీకు టవర్ ఉంటుంది, మొబైల్ టవరు, చాలామంది మొబైల్స్ యూస్ చేస్తారు. సో అందరికీ ఇన్ఫర్మేషన్ అలాట్ చేయాలి. సో దానికి ఫ్రీక్వెన్సీ రేంజెస్ డివైడ్ చేయడం. సో 10 to 20, 20 to 30, 40, లేకపోతే 400 to 500 అలా హర్ట్స్. సో ఇలా ఫ్రీక్వెన్సీ రేంజెస్ని మీకు అలాట్ చేయడం. సో ఈ వ్యక్తి ఈ రేంజ్లో సిగ్నల్ పంపించుకొని, ఈ వ్యక్తి ఈ రేంజ్లో ఈ స్పెక్ట్రంలో, సో ఆ స్పెక్ట్రల్ కాంజెషన్ అనేది అదే వచ్చింది. సో ఎక్కువ మంది వస్తే ఎక్కువ సిగ్నల్స్ వస్తాయి, అక్కడ కంజెస్ట్మెంట్ వచ్చేస్తుంది కదా అని అది. సో ఇక్కడ 1, 2, 3, 4, 50 వరకు ఉన్నాయి అనుకోండి. 10 to 20 1, 20 to 30 ఇంకోటి, 30 to 40, 40 to 50. సో ఓవరాల్గా 4 ఉన్నాయి. 4 యూజర్స్కి సరిపోతుంది. సో మళ్ళీ 5, 6, 10 యూజర్స్ వస్తే ఎలా సరిపోతుంది? ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. సో ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ని ఇంతమందిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్కువ యూజర్స్ యాడప్ అయితే ఎలా? సో వాళ్ళకి కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి కదా, సర్వీసెస్ అందరికీ ప్రొవైడ్ చేయాలి. సో ఎక్కువ మంది అయిపోతే ఇప్పుడు ఎలా చేయాలి? ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో స్పెక్ట్రల్ కాంజెషన్ని ఓవర్కమ్ చేసింది ఏది? సెల్యులార్ కాన్సెప్ట్ అనేది. సో యూజర్ కెపాసిటీ ఎక్కువ మంది యూజ్ చేసేలాగా చేసింది. ఇలా రెస్ట్రిక్షన్స్ వేయకుండా చాలామంది యూజ్ చేసేలాగా చేసింది. సో అది ఎలా అంటే చూస్తాం ఇప్పుడు. The cellular concept is a system level idea which calls for replacing ఇక్కడ ఉంది చూడండి మా ఐడియా. సెల్యులార్ కాన్సెప్ట్ ఐడియా ఏమంటే రీప్లేసింగ్ ఏ సింగిల్ హై పవర్ ట్రాన్స్మిటర్ లార్జ్ సెల్స్ విత్ మెనీ లో పవర్ ట్రాన్స్మిటర్ స్మాల్ సెల్స్, ఈచ్ ప్రొవైడింగ్ కవరేజ్ టు ఓన్లీ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది సర్వీస్ ఏరియా. సో
వాళ్ళు ఏమంటున్నారంటే పెద్ద ట్రాన్స్మిటర్. సో ఇది పెద్ద ఏరియాని కంట్రోల్ చేస్తుంది. హై పవర్ ట్రాన్స్మిటర్, పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, సింగిల్ హై పవర్ ట్రాన్స్మిటర్. సో దీని ప్లేస్ వీళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న రేడియో స్టేషన్స్ని కన్స్ట్రక్ట్ చేసేసారు. దట్ మీన్స్ ట్రాన్సివర్ స్టేషన్ cells. Many low power transmitters each providing coverage to only a small portion. సో ఇది పెద్దది కాబట్టి ఇది పెద్ద ఏరియాకి ప్రొవైడ్ చేస్తుంది సిగ్నల్స్. ఈ రేంజ్లో ప్రొవైడ్ చేస్తుంది, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్కి. సో దీన్ని తీసేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న టవర్స్తో చూస్తున్నారు. సో ఇది ఇంత ఏరియాలోనే సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇదేమో పెద్దది కాబట్టి ఇంత ఏరియా కవర్ చేసింది సిగ్నల్స్ని. ఇవి చిన్నవి కాబట్టి ఓన్లీ ఇంత ఏరియాస్లో కవర్ చేస్తాయి. సో ఈ పెద్దదాన్ని తీసేసి చిన్నదాన్ని పెట్టేస్తున్నారు అంటున్నారు, పెద్ద టవర్స్ని రీప్లేస్ చేసేసి. ఈచ్ బేస్ స్టేషన్ ఈజ్ అలోకేటెడ్ ఏ పోర్షన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ అవైలబుల్ టు ద ఎంటైర్ సిస్టమ్. సో ఛానల్స్ ఉంటాయి కదా, అంటే రేడియోలో ఛానల్స్ కానీ ఉంటాయి, వాటికి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. 1 MHz to 2 MHz, 2 to 3 MHz. ఇది ఒక ఛానల్, ఇది ఒక ఛానల్, ఇది ఒక ఛానల్, రేడియో ఛానల్స్ అని. సో ప్రతి అంటే సాంగ్స్ వినడానికి అలా కాకుండా మెసేజెస్కి ఈ ఫ్రీక్వెన్సీ రేంజెస్ అవి. సో ఒక్కొక్క టవర్కి ఒక్కొక్క రేంజ్లో ఛానల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. సో అది చెప్తున్నారు. And nearby base stations are assigned different groups of channels so that all the available channels are assigned to a relatively small number of neighboring stations. Neighboring base stations are assigned different groups of channels so that the interference between base stations is minimized. సో ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇంటర్ఫరెన్స్. సో ఈ టవర్కి నైబర్లో ఏ టవర్స్ ఉన్నాయి, ఈ టవర్లు ఈ టవర్ ఇవి కాస్త దూరంగా ఉన్నాయిలేండి. సో ఈ టవర్లో యూజ్ చేసే ఛానల్స్ వేరు, ఈ టవర్లో యూజ్ చేసే ఛానల్స్ వేరు. ఛానల్స్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ రేంజెస్, ఏ రేంజ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తుంది. సో ఈ టవర్ 10 నుంచి 20 యూజ్ చేస్తే ఇది వచ్చి వేరే 30 to 40, ఇది వచ్చి 50 to 60 ఆ రేంజ్లో యూజ్ చేస్తుంది. సో దీనికి దగ్గరలో ఉండే టవర్స్కి డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి, కానీ దూరంలో ఉండే టవర్స్కి అవే ఛానల్స్. 10 to 20 అయితే ఇది కూడా 10 to 20. అంటే దీనికి దగ్గరలో ఉండే టవర్స్కి వేరే ఛానల్స్ అలాట్ చేసేస్తారు, దూరంలో ఉండే టవర్స్కి సేమ్ అదే ఛానల్ని పెడతారు. ఎందుకంటే ఇంటర్ఫెరెన్స్ అవ్వకూడదు మనకు. సో వేవ్ ఫార్మ్స్ ఒకేలాగా ఉంటే మనకు ఇంటర్ఫేర్ అయిపోతాయి, ఒకే ఫ్రీక్వెన్సీ రేంజెస్లో బాగా ఇంటర్ఫేర్ అవుతాయి. అదే ఫ్రీక్వెన్సీలో చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటే అంతగా ఇంటర్ఫరెన్స్ అవ్వదు. సో అందుకే దీనికి దగ్గరలో ఉండే టవర్స్కి వేరే ఛానల్స్, దూరంలో ఉండే టవర్స్కి సేమ్ ఛానల్స్ అలాకేట్ చేశారు అంటున్నారు. సో అది ఇక్కడ చెప్పింది. By systematically spacing base stations and their channel groups throughout a market, the available channels are distributed throughout the geographic region, may be used as many times as necessary as long as core channels is kept below acceptable levels. సో స్పేసింగ్ అనేది చూసి ఇస్తారు. సో ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి స్పేసింగ్ చూసి ఇస్తారు. అండ్ ద ఛానల్ గ్రూప్స్, ఆ ఛానల్స్కి స్పేసింగ్. సో 10 to 20 ఒక ఛానల్ అయితే 30 to 40 మధ్యలో కాస్త స్పేస్ ఇచ్చి ఇంకో ఛానల్. సో అది the available channels are distributed throughout the geographic region, may be reused as many times as necessary so long as to interference. సో throughout the ఈ ఎక్కువ టవర్స్ యూజ్ చేసి ఓవరాల్ జాగ్రఫికల్ రీజియన్ని కవర్ చేసేదాన్ని చూస్తుంది. సో ఒక పెద్ద మొబైల్ టవర్ని తీసేసి చిన్న చిన్న టవర్స్ పెట్టేసి అవి ఆ మొత్తం ఏరియాని చూసుకునేలాగా చూసుకుంటారు. ప్లస్ ఒకే ఛానల్ని మళ్ళీ రీయూజ్ చేసేలాగా కూడా చేస్తారు. సో 10 to 20 హర్ట్స్ ఒకరు యూజ్ చేస్తే 10 to 20 హర్ట్సే మరి ఇంకొకరు కూడా యూజ్ చేసేలాగా, కానీ ఇంటర్ఫియర్ అవ్వకుండా చూసుకుంటారు. సో అవన్నీ కంట్రోల్ చేస్తుంది ఈ సెల్ టవర్స్ అనేవి. సో అది చెప్తున్నారు సెల్యులార్ కాన్సెప్ట్లో.
As the demand for service increases, the number of base stations may be increased. So demand for services increase అంటే ఎలా అంటే ఇప్పుడు మీ ఏరియాలో చాలామంది ఎయిర్టెల్ యూజర్స్ పెరిగినారు అనుకోండి. ఎయిర్టెల్ సర్వీసెస్ యూజ్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా ఎయిర్టెల్‌కి రిలేటెడ్ టవర్స్‌ని ఎక్కువగా కన్‌స్ట్రక్ట్ చేసేస్తారు. సో అది చెప్తున్నారు. యాస్ ద డిమాండ్ ఫర్ సర్వీస్ ఇంక్రీజ్డ్. ఓకేమా. సో యాస్ ద డిమాండ్ ఫర్ సర్వీస్ ఇంక్రీసెస్ ద నంబర్ ఆఫ్ బేస్ స్టేషన్స్ మే బి ఇంక్రీజ్. సో అందుకే ఎక్కువ టవర్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేసేస్తారు. ఎక్కువ బేస్ స్టేషన్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేసేస్తారు. దేర్ బై ప్రొవైడింగ్ అడిషనల్ రేడియో కెపాసిటీ విత్ నో అడిషనల్ ఇంక్రీజ్ ఇన్ రేడియో స్పెక్ట్రమ్. సో సో ఏం చెప్తున్నారంటే వీళ్ళు డిమాండ్ పెరిగితే ఏం చేస్తారంటే టవర్స్‌ని పెంచేస్తారు. కానీ రేడియో స్పెక్ట్రమ్ అంతే ఉంటుంది. 40-100 హెర్ట్జ్ అంటే అంతే యూజ్ చేస్తారు. దాన్ని మార్చరు. టవర్స్‌ని మార్చేస్తారు. టవర్స్‌ని మార్చేసి ఆ రేడియో స్పెక్ట్రమ్‌లోనే అవి యూజ్ చేసేలాగా చూసుకుంటారు. అంటే ఫ్రీక్వెన్సీ రేంజ్‌ని పెంచకుండా, తగ్గించకుండా టవర్స్‌ని ఎక్కువ చేసేస్తారు. సో అప్పుడు ఎక్కువ టవర్స్ ఉంటే ఎక్కువ టవర్స్ ఒకే సిగ్నల్‌ని పంపిస్తుంది ఒకే ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో ఆపరేట్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకు ప్రాబ్లమ్ అవాయిడ్ అవుతుంది. So this fundamental principle is the foundation for all modern wireless communication systems. It enables a fixed number of channels to serve an arbitrarily large number of subscribers by using the channels throughout the coverage region. సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ మనకు 5 ఛానల్సే ఉంటాయి. కానీ యూజర్స్ 50 యూజర్స్ ఉంటారు. సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్‌ని ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే ఎక్కువ టవర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టవర్స్ ఒక్కొక్క టవరు ఒక్కొక్క ఒక 5 మెంబర్స్‌ని కంట్రోల్ చేసి ఆ ఛానల్ రేంజ్‌లోనే ఫ్రీక్వెన్సీని పెంచకుండా ఎక్కువ యూజర్స్‌ని ఉండేలాగా చూసుకుంటుంది. ఈ సెల్యులార్ కాన్సెప్ట్ అంటే. సెల్యులార్ కాన్సెప్ట్ అంటే ఇదేమా. ఒక పెద్ద టవర్‌ని మనము చిన్న చిన్న టవర్స్‌తో రీప్లేస్ చేసేస్తాము. సో ఆ టవర్స్ చూసుకుంటాయి. అప్పుడు ఏరియా తగ్గిపోతుంది. సో అప్పుడు ఇంటర్ఫరెన్స్ అనేది తగ్గిపోతుంది మనకు. ఇంటర్ఫరెన్స్ అవాయిడ్ అయిపోతుంది. ఒక పెద్ద టవర్‌ని యూజ్ చేయడం కన్నా ఒక పెద్ద టవర్ ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. ఎక్కువ మందిని చూసుకోవాల్సి ఉంటుంది. అదే చిన్న టవర్ అయితే చిన్న ఏరియా తక్కువ మందిని చూసుకోవాలి ఆ టవర్. సో అది ఈజీ అవుతుంది మనకు. సో ఇంటర్ఫరెన్స్ అవాయిడ్ అవుతుంది. సో అదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ సెల్యులార్ కాన్సెప్ట్ అంటే. సో అక్కడ సెల్స్‌ని మనం ఇంకా చిన్నదిగా డివైడ్ చేసేస్తాం ఆ ఏరియాని. పెద్ద టవర్ కాకుండా చిన్న టవర్‌తో రీప్లేస్ చేసేసి. So furthermore, the cellular concept allows every piece of subscriber identity within a country or continent to be manufactured with the same set of channels so that any mobile may be used anywhere within the region. So next ఇది చూడండి మా. Cellular concept allows every piece of subscriber equipment within a country or continent to be manufactured with the same set of channels. So ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం కదా మొబైల్ ఎక్విప్మెంట్స్ అన్నిటికీ ఒకే ఛానల్ అంటే ఒకే ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉండేలాగా చూసుకుంటుంది. సో ఇండియాలో ఉండే వాళ్ళకి ఈ రేంజ్లో ఫ్రీక్వెన్సీస్ రేంజ్లో మొబైల్స్ ఆర్ మొబైల్స్ని అలాకేట్ చేయడం. సో ఇండియాలో ఉండే వాళ్ళకి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఇన్ని ఛానల్స్ అని వాళ్ళు పెట్టేస్తారు. సో అందరికీ కామన్గా ఒకటే ఛానల్ ఉంటుంది. ఎందుకు మీరు ఇక్కడ నుంచి వేరే స్టేట్స్‌కి వెళ్ళినా అక్కడ వర్క్ చేయాలి మీ మొబైల్. సో అక్కడ వర్క్ చేయాలంటే ఛానల్స్ సేమ్ అయితే మీకు వర్కింగ్ ఈజీ అయిపోతుంది. సో అలా వర్కింగ్ ఈజీ అవ్వడానికి సేమ్ సెట్ ఆఫ్ ఛానల్స్ తో మన మొబైల్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటున్నారు. సో అది మా. సో ఛానల్స్ సో ఈ కాన్సెప్ట్ ఓవరాల్‌గా ఏం చెప్తుందంటే మనము ఛానల్స్‌ని ఫ్రీక్వెన్సీ మనం యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ సో మనకు 10 మెగాహెర్ట్జ్ నుంచి 20 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అలాట్ చేశారనుకోండి. దీని మధ్యలో కొన్ని ఛానల్స్ ఉంటాయి. సో యూజర్స్ పెరిగితే ఇక్కడ 10-30 అని పెంచేది ఏం చేయము. ఇక్కడ ఫ్రీక్వెన్సీని రేంజ్‌ని మనం పెంచము. ఓన్లీ ఏం చేస్తామంటే టవర్స్‌ని ఇంక్రీజ్ చేసేస్తాం.
ఒకే టవరు సేమ్ ఫ్రీక్వెన్సీ ఛానెల్స్‌ని ఆపరేట్ చేస్తుంది. కానీ అది చాలా డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, డిస్టెన్స్‌లో ఉండడం వల్ల ఇంటర్ఫరెన్స్ అవాయిడ్ అయ్యి, మనకు ఎక్కువ స్పెక్ట్రమ్ యూజ్ చేయము. సో, మనకు యూజర్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో, ఒకే ఛానల్స్ రేంజ్‌లో చాలా యూజర్స్ అనేది పెరగొచ్చు. సో, డే బై డే పెరుగుతా ఉంటారు గదా! చాలామంది మొబైల్స్ కొంటానే ఉంటారు. సో, వాటన్నిటిని ఎలా చేస్తారు అంటే ఇలా చిన్న టవర్స్‌తో రీప్లేస్ చేసేస్తాం. సో, అది మా సెల్యులార్ కాన్సెప్ట్ అంటే.